you. Thank you. No mention. Excuse me, పర్సు మీదేనా? No. చూసారా మేడం, మన ప్రజలు పర్సుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడటం. ఏదో నేను మంచోడి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచివారుగా ఉన్నారే, ఎవరు మీరు? నేనా, సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ ని. హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ నా దగ్గరే ఉండు. నువ్వు అబ్బో గట్టి పిండమే. ఇక్కడ ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం, ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏదో ఒక హోటల్ పేరు చెప్పిందిరా. ముంతాజ్ హోటల్, గజేంద్ర విలాస్, సంగీత భవన్, సాకేత్ భవన్, గ్రీన్ పార్క్. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వి వాంట్ ఏ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 50,000. నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. గ్రేట్ ఎస్కేప్. ఓ మై గాడ్! ఆహా, అలా చూడరా, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో సినిమా షూటింగ్ లా ఉంది. వండి నాಳೆ రావు. ఆహా, ఏదో మలయాళం సినిమారా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా? ప్లీజ్ రా. రే అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో, Do you know how important it is to me? ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. ఏంటయ్యా సారీ, ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు, టవల్తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకటా? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు చెలుగు, నేను చెలుగు, నేను చెలుగు, నేను ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే ఇలా కాదు గానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్. వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీదే రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తావా? ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ చేయలేదు, కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా? వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం. ఎన్టీఆర్. మిస్టర్ రంజిత్, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు రా? వాడు ఇల్లే నాకు తెలుసు. ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు? అవును కదా, ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా. ఇది ఏ మందు సోమో గంజాయి సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది. వాట్ ఇస్ దైవవాక్కు? దైవవాక్కు ఈస్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, బుజ్జిబాబు ఇంట్లో లేడా?
ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు. నువ్వెవరు బాబు? ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా? Shut up and drop your weapons. I'm Officer Major Chandrakant, Malakpeta Real Estate Forest Department. అయ్యో సారీ సార్. Yeah, he's my assistant. Yes, The sir. girl is his assistant in Mufti. Shut up. సారీ సార్. వాళ్ళకి ఏం చూపించావురా? వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్, లామినేషన్ కార్డు ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు. ఓకే. Where is Bujji Babu? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి వస్తువులు కొట్టేశాడు సార్. నా 2 సవర్ల గొలుసు, గాజులు, ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశాడు సార్. మమ్మల్ని అందరినీ మోసం చేశాడు సార్. ఎంతో ఫీల్ అయి చెబుతున్నారు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. Come on, you proceed. మేము వస్తున్నామని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్. My God, house under lock. అటు చూడు, అక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఎందుకు మా కన్నీరు కరుస్తున్నావు? Why are you crying? వాళ్ళ వస్తువులు మాత్రమే దోచుకున్నారు మరి సార్. నీకు? నా శీలాన్ని దోచుకున్నారు Oh సార్. my God, my God. వాడంత యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? శీలవతి సీరియల్ చూస్తున్నాను సార్. సీరియల్ గ్యాప్ లో జంబలగడే పంబ. అది జంపలక్కడి పంప కదా సార్, పంపలక్కడి జంప. ఇట్స్ ఏ హోప్లెస్ కేస్. ఎవడ్రా వీడు? పోయినసారి కార్ రేసులో గెలిచిన వాడన్నా. పేర్ర నాకు నచ్చిన కలరు. ఆ పిల్లని చూసావట్రా? జిమ్ కు వెళ్ళి ఎలా బాడీ డెవలప్ చేసుకొచ్చిందో చూడు. దీని స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. ఏంట్రా మొత్తం కప్పేసింది? కారుకి ఏమైనా చలి జ్వరం వచ్చిందా? ఏయ్, మా ప్రాపర్టీని టచ్ చెయ్యకు. టచ్ చేస్తే మేము నీ ప్రాపర్టీని టచ్ చేస్తాం. ఏయ్! ఏయ్, తెలిసిందిగా? పోరా Come on, పోరా. darling. మీరు వెళ్ళండి మేడం, మీలో నచ్చింది నాకు లుక్ ఒక్కటే. 5 more minutes to start the race. రైస్ తింటే పైల్స్ వస్తుందా? ఇదేదో Hey, కొత్తగా ఉంది. no. 5 నిమిషాల్లో నువ్వు నీ బండి రెడీ అవ్వాలి, లేదంటే బయటకు పోవాల్సి వస్తుంది. ఆహా, ప్రమాదం పుంజుకొస్తుంది. తీయరా సెల్, నొక్కరా జై నంబరు. హలో, జై సూర్య, 5 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవబోతోంది. రే, ఒక చిన్న వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదిగో బయలుదేరుతున్నా. తొందరగా రారా, లేదంటే నాకు కబుర్లు ఎలా ఉన్నారు? Is this Jaysurya's car? ఏంట్రా బండి ఇంకా నేను నడపనే లేదు, అప్పుడే జనం ఇలా పారిపోతున్నారు. మన బండి కండిషన్ చూసి కాదు, లోపల నుంచి దూకిన ఎలుకను చూసి పారిపోతున్నారు. అరే, మన గణేష్ ఇక్కడికి వచ్చాడా? రేస్ ట్రాక్ లో ఒక స్మాల్ ఎలుక యార్. రియల్లీ ఫిగర్ మాత్రం ఈ భయపడకుండా దగ్గర ఎన్నో పందికొక్కుల్ని చూసినట్టుంది. Hey, look, what a funny vehicle. ఏంటి సార్ ఈ చెత్త కార్ని కప్పేసి మరి బిల్డప్ ఇచ్చారు? రే, వాడు పోయిన రేస్ లో గెలిచిన వాడు బాంబే ఫిగర్ తీసుకొచ్చి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. నెక్స్ట్ రేస్ కి మీ కార్ ని ఎదురు బండి మీద తీసుకొస్తారా? ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది మ్యాన్. బండి ఏ కండిషన్ లో ఉంది? సార్, పై మెరుగులు చూసి డిసైడ్ చేయకండి సార్. ఇది ఎన్నో రేసులు చూసిన కారు. రేస్ ఫినిషింగ్ లో తెలుస్తుంది ఏది ఓడుతుందో, ఏది గెలుస్తుందో. ట్రాక్ కి రారా. మాంసు, కార్ రిపేర్ చేసిన డబ్బులు ఇప్పటికే మనం బాయ్కి చాలా ఇవ్వాలి. ఈ కండిషన్ లో కారు ఆయనకి అమ్ముతా ఉంటావేంట్రా? అక్కడే ఉంది మన మేధావితనం. కారు ఇచ్చినట్టు ఉంటుంది, అప్పు తీర్చినట్టు ఉంటుంది, మన చేతికి కొంత అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. హలో, నో 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 నో, కుదరదంటే కుదరదు. 4 లక్షలకి 1 పైసా కూడా తగ్గించడం కుదరదు. బోల్ట్ టైట్ గా ఉంది బాయ్. వదిలేయ్. పెట్టి 4 దెబ్బలు కొట్టి అదే ఊడొస్తుంది. రేస్ లో మా కారు గెలిచిందని తెలియగానే టీవీఎస్ వాళ్ళు అడిగారు, జేకే టైర్స్ వాళ్ళు అడిగారు, ఓకే వైన్స్ వాళ్ళు కూడా అడిగారు. కానీ మేము ఇవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఈ కారు అమ్ముకునే మేము మందు కొట్టాలి. ఈ కారు అమ్ముకునే బతకవలసిన కర్మ మాకు పట్టలేదు. లేకపోతే ఏమిటి బాయ్, రేస్ కార్డు అడిగినట్టు అడుగుతున్నారా? ఏదో పాత ఇనప సామాన్లు అడిగినట్టు అడుగుతున్నారు. బాయ్, 4 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గించని చెప్పాను. వాడేమిటి 3 లక్షలకి ఏమని అడుగుతున్నాడు? అది మంచి రేటేనయ్యా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అన్నారుగా 3 లక్షలు. ఓకే, కారు వదిలేసి పెడుతున్నాం, అమౌంట్ ఇచ్చి పంపండి. ఏంటి డబ్బాగా? ఏంటి బాయ్ డబ్బా అంటున్నారు? వాట్ యు మీన్? ఏమయ్య సూర్య, ఈ కారే కదా నిన్ను రేసులో గెలిపించింది. ఏదైనా 4 రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది. అంతెందుకు, అదుగు అది ఉందే, దాన్ని 50 ఏళ్ళు సెంటిమెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమెంట్. నేను చెప్పేది కారు గురించిరా. మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్. అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి, లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది. మలేషియాకి వెళ్ళాలా? దానికి ఎందుకురా కారు అమ్మడం? గరుడాస్ కి వెళ్తారా? గరుడాస్ అంటే? గరుడాస్ అంటే తప్పేం కాదురా. ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావలసిన చీరలు, మామిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్, సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ ఎవరినో కలవాలన్నారుగా, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, 4 డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది. వెళ్తారా? ఓకే బాయ్, మేము గరుడాస్ గా మలేషియా వెళ్తున్నాం. Penerbangan Malaysian Airlines MH182 Studio 0 dari Kuala Lumpur ke London akan
ఏంట్రా ఎవరో వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పాడు బాయ్. అన్నా వాళ్ళే అయ్యుంటారా గరుడాసు? వీళ్ళే అనుకుంటా. ఏ గరుడా నువ్వేనా గురుడా? అరే ఏ గరుడా నువ్వేనా గురుడా? వాడో కాదో తెలుస్తాను. మామిడంటే మామిడి బంగినపల్లి మామిడి తెచ్చాడు ఈ గరుడా మీకోసం. పాటకు పాట పట్టుకోవడం వస్తున్నాడు చూడు. బాయ్ పంపించిన గరుడాస్ మీరేగా? ఏంటి పాటలవి పాటు బిల్డప్ ఇచ్చావు? మిమ్మల్ని కనిపెడదామని. పెద్ద వాస్కోడిగామా ఒక బోర్డు రాసి పట్టుకుంటే మేము వచ్చి కలుస్తాం కదా. అంత లేదు కదా, రండి. ఒక్క నిమిషం. ఏంటి చక్కగా బాడీ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ ఓసీ తిండి బాగా మెక్కుతున్నావు. ఓట్స్ గంజి కెలాక్స్ లాంటివి బాగా తింటున్నావా అని అడిగాను. వీడమ్మా గరుడా? కాదు. పోరా. వీడేమో చూడమా. పోరా. వీడు వీడు బావా ఈవిడ పోలీసు బావా. హలో మేడం. సారీ అమ్మా. భయం ఉండాలి. మనం ఇద్దరు పంపించాం కదా గరుడాసిని. అవునమ్మా, ఇద్దరు కొత్త వాళ్ళని పంపించాం. ఆత్మ గౌరవాన్ని అయినా వదులుకుంటారు కానీ బిర్యానీ వదులుకోరు. ఇదిగోనమ్మా నీ స్కార్ఫ్. ఏంటి బ్యాగ్ అక్కడే ఉందిరా. నన్ను చూసి నవ్వుతోందిరా తను. ఉరుముతోందిరా. స్టడీగా నుంచో ఇలా క్లోజ్ గా రా. ఇక్కడికి ఎందుకు వచ్చారా? త్వరగా బిర్యానీ మెక్కడానికా? నేను చెప్పాను కదరా, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఎలాగైనా నీ జైని మేము కనిపెట్టి నీకు చూపిస్తాం. ఏ మరి మంచి వాళ్ళలా నటించొద్దు. నేను అందరినీ చెక్ చేసేసాను. ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. జై దొరకబోతున్నాడంట. ఎందుకురా నా బ్యాగ్ పట్టుకున్నావు? మీరు నా బ్యాగ్ పట్టుకున్నారు, అందుకే నేను మీ బ్యాగ్ ఒళ్ళు పట్టుకున్నా. ఎలా ఉందేంటి? బాగా బొద్దుగా ఉంది, కొంచెం స్లిమ్ అయితే ముద్దుగా ఉంటుంది. నేనెవరో తెలుసా? ఈ ఏరియా మొత్తానికి పీసీని. పోలీసా? వెరీ సారీ ఈ బ్యాగ్లో ఏముంది? ఏంటి? అబద్ధం చెప్తున్నాడు మేడం. ఇది నా బ్యాగు. దొంగ పదవులు 2 రోజులుగా ఫాలో చేస్తున్నారు. ఇవ్వండి మేడం. ఎంక్వైరీ ముగిసాకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏయ్ ఎలారా? తాగున్నావా? చచ్చా, ముస్లిమ్స్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం? చెప్పండి. వదు వదు వదు